హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను వంశీ. ప్రజెంట్ మనతో ఒక స్పెషల్ గెస్ట్ అన్నమాట. తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ కోసం ఎంతో ఉద్యమం చేసి కష్టపడి తెలంగాణ ఉద్యమకారులుగా నిలబడ్డారు. సో డాక్టర్ చేసు ప్రజలకు అందుబాటులో ఉంటూ ఎక్స్ఎంపీ బుర్రా నర్సయ్య గౌడ్ గారు ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్తే వంశీ. సార్ ఎలా ఉన్నారు సార్? ఫైన్, అబ్సల్యూట్లీ ఫైన్ సార్. రైట్, ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడిన క్వశ్చన్ ఏంటంటే ఆపరేషన్ సింధూర్. సో ఇది కరెక్టే అంటారా ఆపరేషన్ సింధూర్ అనేది? నిజంగా చెప్పాలంటే ఆపరేషన్ సింధూర్ అనేది మనకు కావాల్సి చేసింది కాదు. మనం జనరల్లీ ఏంటంటే భారతదేశం ఏ దేశం మీద కూడా జనరల్లీ అఫెన్సివ్గా పోదు. కానీ ఏదైతే పహల్గామ్లో జరిగినటువంటి దుర్ఘటన, దుశ్చర్య, అత్యంత దారుణమైనటువంటి పాకిస్తాన్ చేసినటువంటి టెర్రరిజం యాక్ట్ని జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం 60 ఏళ్ళు పాటించినప్పుడు కాంగ్రెస్కు పాకిస్తాన్కి ఏం అలవాటు అయిందంటే ఇక్కడ ఎంతమందిని చంపినా కూడా మనం మాటలకే పరిమితం అవుతాం, చేతలతో రాదు కాదు అనేది వాళ్ళకు ఒక నమ్మకం. మోడీ గారు వచ్చాక సర్జికల్ స్ట్రైక్స్ కానీ, ఆపరేషన్ బాల్కోట్ కానీ, ఈ యొక్క పహల్గామ్ ఆపరేషన్ సింధూర్ కానీ, మాకు తెలుగులో సామెత కదా, కుక్క కాటుకు చెప్పు దెబ్బలాగా హిందీలో ఈట్ కా జవాబ్ పత్తర్ సే చేయటం జరిగింది. ఇది కేవలం ట్రైలర్ మాత్రమే. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం డెఫినెట్లీ పాకిస్తాన్ యొక్క బిహేవియర్ బట్టి ముందు ఉండబోతుంది. ఓకే సార్, మనం ఆపరేషన్ సింధూర్ మొదలు పెట్టిన తర్వాత సో కొన్ని డ్రోన్లు రావడం కానీ, మేము ఖచ్చితంగా ఇండియాని నాశనం చేస్తాం హెచ్చరిస్తూ చాలా మంది అక్కడ ఉన్న నాయకులు మాట్లాడారు. సో అక్కడ ఉన్న నాయకులు టెర్రరిస్టులకి వాళ్ళకి సంబంధం ఉన్న బేస్ కూడా మనకు అర్థమైపోయింది. సో తర్వాత కూడా మనం యుద్ధం చేసాం, వాళ్ళ మీద మళ్ళా సక్సెస్గా చేయడం జరిగింది. దాని ద్వారా హైదరాబాద్కి ఏమైనా సమస్య వచ్చే అవకాశం ఉందంటారా? ఇప్పుడు జనరల్గా ఏంటంటే పాకిస్తాన్ యొక్క బలం ఏంటంటే వాళ్ళు అనుకుంటున్నటువంటి బలము ఏదైతే టెర్రరిస్ట్ స్లీపర్ సెల్స్తోని అక్కడక్కడ బాంబులు పేలుస్తాము, ఏదో అల్లకల్లోలం సృష్టిస్తాము అనేది వాళ్ళ యొక్క ఊహ, ఆకాంక్ష. కానీ మోడీ గారు వచ్చిన 11 సంవత్సరాలు ఇంతవరకు నాట్ ఈవెన్ సింగిల్ బాంబ్ బ్లాస్ట్ అక్రాస్ ద ఇండియా. గతంలో ఎన్ని జరిగాయి మీకు తెలుసు. మన హైదరాబాద్ లుంబిని పార్క్ కానీ, ఈ గోకుల్ చాట్ కానీ, ఎల్బీ నగర్ కానీ, మన ఈ అక్కడ చార్మినార్ దగ్గర ఉన్నటువంటి మక్కా మసీద్లో కానీ, ఇవన్నీ జరిగినాయి. కానీ మోడీ గారు వచ్చిన తర్వాత ఎక్సెప్ట్ కాశ్మీర్లో కూడా తప్పితే మిగతాది ఎక్కడ ఈ యొక్క బాంబ్ బ్లాస్ట్ కానీ, ఈ యొక్క టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కానీ జరగలేదు. కాశ్మీర్లో కూడా ఏంటంటే మోడీ గారు రాకముందుకు దాదాపు 10 సంవత్సరాల్లో యూపీఏ హామీలో 25,000 మంది చనిపోయారు. మోడీ గారు వచ్చిన తర్వాత అది 1100కు పరిమితమైంది. అందులో కూడా 1100లో 800 మంది టెర్రరిస్టులే, సివిలియన్స్ చాలా తక్కువ, సెక్యూరిటీ పర్సన్స్ అక్కడక్కడ చనిపోవడం జరిగింది. సో వాళ్ళకి ఏంటంటే మోడీ గారి పరిపాలన మింగుడు పడట్లేదు. సెకండ్ ఏంటంటే పాకిస్తాను పుట్టుకతోనే ఎట్లయితే కంసుడు కృష్ణుడు ఎప్పుడు పుడతాడా ఎప్పుడు చంపుదామన్నట్లు ఎంతసేపు వాళ్ళకు భారతదేశాన్ని విధ్వంసం సృష్టించాలి, భారతదేశాన్ని నాశనం చేయాలనేదే వాళ్ళ యొక్క జీవిత లక్ష్యంలాగా పెట్టుకున్నారు. సెకండ్ ప్రాబ్లం ఏంటంటే పాకిస్తాన్లో అత్యంత అవినీతిపరమైనటువంటి పరిపాలన, మిలిటరీ పరిపాలన, ప్రాక్సీ మిలిటరీ పరిపాలన. వాళ్ళకు ప్రజలకు జవాబు చెప్పుకోలేరు చేపట్టి. ఎందుకంటే ఈరోజు హంగర్ కానీ లేక డెవలప్మెంట్ కానీ ఈరోజు ఏముందంటే భారత్ వాళ్ళకు ఉన్నది ఒక ఏకైక వెపన్ ఏంటంటే భారత్ మీద జరిగేటువంటి ఒక బ్యాడ్ ప్రొపగాండా కానీ, విద్వేషం కానీ. అందుకని అది ఎక్కువ రోజులు చెల్లదు. నిన్న కూడా మోడీ గారు ఒకటే చెప్పారు డైరెక్ట్ పాక్ ప్రజలకు, మీకు రోటీ కావాలా గోలీ కావాలా అనేది. ఏంటంటే ఈసారి ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఒక దేశ నాయకులు వైఫల్యం చెందారు, వాళ్ళు అక్కడ మిలిటరీ వైఫల్యం చెందింది, పాక్ ప్రజలు దాని మూల్యం చెల్లిస్తున్నారు. అందుకొరకు ఈరోజు హైదరాబాద్ కానీ అన్ని నగరాలు కానీ అప్రమత్తత ఉన్నాయి. 100% పాకుకు గుణపాఠం తప్పదు. వాళ్ళ దారికి వస్తే మంచిది, లేకుంటే అనుభవిస్తారు విధ్వంసం సార్. ఇంకా రైట్ సార్, ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే మోడీ వచ్చిన 11 సంవత్సరాల తర్వాత ఈ లోపు
డిఫెన్స్ అనేది చాలా బలంగా తయారైందని చెప్తున్నారు. సరే ఎంత ఖర్చు పెట్టి చేసి ఉంటారు ఎంత బలంగా? చాలా ఇంపార్టెంట్. మీరు ఆపరేషన్ సింధూర్ తర్వాత ఆపరేషన్ సింధూర్ ముందర భారతదేశం యొక్క డిఫెన్స్ డిఫరెంట్. అవును. ఇదే మన రాహుల్ గాంధీ గారు లీడర్ ఎల్ఓపి అంటే లీడర్ ఆఫ్ పాకిస్తాన్, మన డ్రోన్స్ ని ఆత్మ నిర్భర్ భారత్ మేక్ ఇన్ ఇండియాను చాలా అవహేళన చేస్తూ ఒక వీడియో పెట్టారు. మరి ఈరోజు అదే భారత్ లో మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. బ్రహ్మోస్ మనకు అయ్యే ఖర్చు 25 కోట్లు ఒకటి. అదే లెవెల్లో అమెరికా చేస్తే 2000 కోట్లు అవుతుంది. అండ్ మీరు గతంలో చూసారో లేదో ఈ యొక్క ఆపరేషన్ సింధూర్లో ఎక్కడ టార్గెట్ ఇష్టమో అక్కడే పడ్డాయి. అవును, ఎగ్జాక్ట్ గా ఎట్లయితే అర్జెంట్ బాణం వేస్తే ఎట్లా పడతాయో ఎక్కడ అంత ప్రిసిషన్ అటాక్ ప్రపంచంలో ఏది కూడా లేదు. అలాంటిది భారతదేశంలో అతి తక్కువ ఖర్చుతోనే అత్యంత టార్గెట్ ఓరియంటెడ్ డిఫెన్స్ టెక్నాలజీ భారతదేశంలో ఉందని ఈరోజు ఆపరేషన్ సింధూర్ ద్వారా నిరూపించబడ్డది. 100% మనము ఈ 21st నాడే మనం 4th లార్జెస్ట్ ఎకానమీ అయినాము. త్వరలోనే మనము వన్ ఆఫ్ ద ఆర్మీ పరంగా కూడా డిఫెన్స్ పరంగా కూడా సూపర్ పవర్ అవుతామని నాకు నమ్మకం ఉంది. ఓకే సార్, ఇప్పుడు మనం సింధు జలాలను ఆప్ చేయడం జరిగింది. సో అలా ఆప్ చేయడం వల్ల పాకిస్తాన్కి ఎలాంటి గుణపాఠం అవ్వచ్చు? మరి మన మాట అంటే ఈ దారికి రావచ్చా? ఇలాంటి దాడులు చేయకుండా ఉండొచ్చా మనమేనా? నిజంగా చెప్పాలంటే రాజకీయాలు వచ్చాక ఈ యొక్క చదువుతూ ఉంటే నెహ్రూ కుటుంబం భారతదేశానికి చాలా అన్యాయం చేసిందండి. ఎలాంటి అన్యాయం? సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ పార్టీషన్ అనేది నెంబర్ 1. సెకండ్, పార్టీషన్ ఎందుకైంది? మతపరంగా అయింది. సమస్య తీరిందా? తీరలేదు. రాచపండులాగా అట్లనే ఉంది. మూడో ఇంపార్టెంట్ ఏంటంటే సింధు జలాలు చాలా మందికి తెలియదు. ఇండస్ వాటర్ ట్రీటీ 7 నదులు, అందులో సరస్వతి ఎండిపోయింది. 6 నదులు ఏదైతే ఇండస్ కానీ, జీలం కానీ, చినాబ్ కానీ, రవి కానీ, బియాస్ కానీ, ఇంకోటి కానీ, ఈ 6 నదులు భారత్లో పుడతాయి, భారత్లో ప్రవహిస్తాయి, తర్వాత పాకిస్తాన్కి చేరుతాయి. నెంబర్ 1. నెంబర్ 2, మనం పైన ఉన్నాం, పాకిస్తాన్ కింద ఉంది. నెంబర్ 3, ఆ నీళ్లు మనకు ఫస్ట్ హక్కు ఉంటుంది. 80% క్యాచ్మెంట్ ఏరియా భారతదేశాన్ని. నెహ్రూ గారు ఆయన పాకిస్తాన్ మీద ఎందుకు ప్రేమను నాకు తెలియదు కానీ ఆల్రెడీ పాకిస్తాన్ ఏర్పడ్డాక 48లో యుద్ధమైంది. కొంత కాశ్మీరు అండ్ ఆ జమ్మూను ఆక్యుపై చేశారు. 1960లో కరాచీకి పోయి పాకిస్తాన్తో ఒప్పందం చేసుకున్నారు. అందులో ఒప్పందం ఏంటంటే 80% భూభాగం మనది, కానీ 80% వాటర్ రైట్స్ పాకిస్తానీ. నెంబర్ 1. నెంబర్ 2, మీరు ఆశ్చర్యపోతారు, అప్పుడు మనమే అంత అడుక్కొని తింటున్నాం. ఆ టైంలో చాలా పావర్టీలో ఉన్నాం భారతదేశం. అలాంటి టైంలో 600 మిలియన్ యూరోస్, అది పౌండ్స్, 60 మిలియన్ పౌండ్స్, 600 కాదు 60 మిలియన్ పౌండ్స్ పాకిస్తాన్లో ప్రాజెక్టు కట్టడానికి భారతదేశం విరాళంగా ఇచ్చింది. ఎందుకు అంత? వినండి, 60 మిలియన్ పౌండ్స్ అంటే ఎంత తెలుసా? 60 మిలియన్ పౌండ్స్ అంటే ఆ టైంలో 250 నుంచి 300 మెట్రిక్ టన్నుల గోల్డ్ వచ్చేది. అప్పుడు మొత్తం భారతదేశంలో ఉన్నదే 300 మెట్రిక్ టన్నుల. ఇప్పుడు 1,45,000 కోట్లు. అంటే ట్రీటీ చేసి మన నీళ్లు వాళ్ళకి ఇచ్చి, మనం అడక తింటున్నా కూడా మనం అప్పులు చేసి వాళ్ళకు విరాళంగా 1,50,000 కోట్లు ఇచ్చి పాకిస్తాను, అది కూడా యుద్ధ సమయంలో 1965లో యుద్ధం అవుతుంటే యుద్ధ సమయంలో కూడా ఆ విరాళంలో ఒక ఇన్స్టాల్మెంట్ ఇచ్చిండు. ఎందుకు అంత అవసరం ఏమొచ్చింది భారతదేశానికి ఆ టైంలో? నెహ్రూ గారు చేయాలంత అవసరం ఏముంది మరి? అదే కదా ఇప్పుడు అర్థం కాని ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు 80% పాకిస్తాన్. ఇంకోటి ఏంటంటే పాకిస్తాన్ ఎకానమీ జీడిపిలో 1/3 సింధు నది మీద ఆధారపడి ఉంటుంది. పాకిస్తాన్లో వేరే నదులే లేవు. 90% వ్యవసాయం సింధు నది మీద ఆధారపడి ఉంటుంది.
70% ఎలక్ట్రిసిటీ సింధు నది మీద ఆధారపడి ఉంటుంది. ఓకే. జీడిపిలో 1/3 సింధు నది మీద ఆధారపడి ఉంటుంది. ఓకే. సింధు నది అనేది వాళ్ళకు ప్రాణవాయువు లాంటిది. అలాంటిది మనము వాటర్ ఇచ్చి మనము డబ్బులు ఇచ్చి యుద్ధం 1965లో ఆపరేషన్ గిల్బెట్రాల్ అని పాకిస్తాన్ మన మీద జమ్మూ కాశ్మీర్ ఆక్యుపై చేయడానికి యుద్ధం మొదలు పెడితే ఆ టైంలో కూడా ఒక ఇన్స్టాల్మెంట్ నెహ్రూ కట్టాడు. దీన్ని బట్టి నెహ్రూ కుటుంబాన్ని మనం ఏం చేయాలో మీరు చెప్పండి. అంటే సార్ ఏంటంటే అంత డబ్బులు ఇచ్చి మరి యుద్ధం చేయించుకున్నంత అవసరం ఏమొచ్చింది భారతదేశానికి ఆ టైంలో? అదే కదా నాకు ఇప్పటికీ అర్థం కాని ప్రశ్న. ఇప్పుడు మా ఇద్దరి కొట్లాట అవుతుంది, నువ్వు పోయి విరాళంగా నీకు ఇంకా మంచిగా యుద్ధం చేయరా పోయి అని డబ్బు నీకు ఇవ్వము కదా. ఇంతవరకు ఇంకోటి పైన ప్రాజెక్టులు కట్టమని రాసిచ్చొచ్చాడు. ఈరోజు పాకిస్తాను అదే ఇండస్ వాటర్ ట్రీటీ అభ్యర్థులు పెట్టారు కదా మోడీ గారు. దాని మీద మనం ఒక నెల యుద్ధం చేస్తే దాదాపు 4-5 లక్షల కోట్లు అవుతుంది. చాలా మందికి తెలియదు. 45 లక్షల కోట్లు అవుతుంది ఖర్చు. అదే 2-3 లక్షల కోట్లు ఖర్చు పెడితే ఇండస్ డ్యాములు కొత్తవి కట్టడం, హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్స్ కట్టడం, వాటర్ టనల్స్ని రాజస్థాను ప్లస్ గుజరాత్ జమ్మూ కాశ్మీర్కు డైవర్ట్ చేయటం చేస్తే 3 లక్షల కోట్లతోని 2.5-3 లక్షల కోట్లతోని 30,000 మెగావాట్ల హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ఉత్పత్తి చేయొచ్చు. 2.5 కోట్ల అదనపు ఇరిగేషన్ సింధు నదిని తీసుకొచ్చి గంగా నదికి ఈ యొక్క ప్లేన్ కు అటాచ్ చేస్తే చేయొచ్చు. ఎవరన్నా ప్రాజెక్టులు మీరు కట్టం నీళ్లు ఆపము అని రాసిచ్చి వస్తారా? అట్లా ఉండదు కదా సార్. మన దేశాన్ని మనం డెవలప్ చేసుకోవాలి కదా బేసిక్గా. అటు యుద్ధం చేసుకుంటూ మన మీద 24 గంటలు ప్రతి సంవత్సరం మనకు. ఇంకోటి మీకు తెలుసా, కేవలం కాశ్మీర్ యొక్క సెక్యూరిటీ కొరకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి మనం 14 లక్షల కోట్లు ఖర్చు పెట్టినాం. 14 మనం ఇండియాలో డిఫెన్స్లో ఖర్చు పెట్టిన దాంట్లో దాదాపు 40-60% కేవలం కాశ్మీర్కే పోతుంది. ఇలాంటి సమస్యను సృష్టించిన నెహ్రూ కానీ ఆ కుటుంబం కానీ అది వింటే మాత్రం ప్రతి ఒక్క భారతీయ యువకుడికి బ్లడ్ బాయిల్ అవుతుంది. మరి ఈ విషయాలు ఎక్కడ బయటకు వచ్చినట్టు కొన్ని వినతి పత్రాలు కూడా కొన్ని బయటకు వచ్చినట్టుగా చెప్తున్నారు. అన్ని పత్రాలు రావాల్సి ఉంది ఇంకా అని చెప్తున్నారు. కొన్ని వీడియోలో కూడా కొన్ని న్యూస్లు వస్తాయి. అంటే ఇప్పుడు గతంలో అట్లాంటి ఒప్పందం ఇంటర్నేషనల్ వరల్డ్ బ్యాంకు హామీ ఇచ్చొచ్చాడు, యుద్ధమైనా కూడా మేము నీళ్ళు ఆపమని. ఇప్పుడు పాకిస్తాన్కి మంచి గుణపాఠం అని చెప్పొచ్చు మరి ఆ నీళ్ళ వల్ల ఆపటం వల్ల. ఇంకా మనం గుణపాఠం మొదలు పెట్టలే. జస్ట్ శాంపుల్ ఇదంతా శాంపుల్. మనం మొత్తం ప్రాజెక్ట్ కట్టడానికి 3-4 ఏళ్ళు పడుతుంది, ఎడారి అవుతుంది. మనం ఖచ్చితంగా నిలబడి దయా కరుణ అంటూ పక్కకు పెట్టి మన నీళ్లు మనం వాడుకుంటే పాకిస్తాన్ ఎడారి అవుతుంది, వ్యవసాయం కొంగిపోతుంది, పాకిస్తాన్లో అల్లర్లు మొదలవుతాయి, దేశం విచ్ఛిన్నమవుతుంది. మనం వేసే ఆటం బాంబుల కంటే ఈ హైడ్రోజన్ బాంబు చాలా పవర్ఫుల్. రైట్ సార్. ఇప్పుడు మనం మోడీ చేసేది ఏదుందో, ఇప్పుడు సింధూర్ ఆపరేషన్ కానీ ఏవేవి ఉన్నాయో పాకిస్తాన్ చేసేవన్నీ కేవలం ఓట్ బ్యాంకింగ్ కోసం చేస్తున్నారని కొన్ని రాజకీయ నాయకులు అంటారు. మీరేమంటారు సార్? మోడీ గారు 3 సార్లు గెలిచారు. ఇప్పుడు వాడు వచ్చి మనకు 26 మందిని చంపితే చేతులు ముడుచుకొని కూర్చుంటారా? సెకండ్, ఈరోజు అక్బరుద్దీన్ ఓవైసీలో ఉన్నటువంటి తెలివిలో కనీసం 1% రాహుల్ గాంధీ మెదడులో ఉన్నా కూడా పార్టీ బాగుపడుతుండే. వాళ్ళు రాహుల్ గాంధీ ఎట్లయిందంటే ఒక హిజ్బుల్ ముజాహిద్దీన్ టెర్రరిస్ట్ కంటే చాలా ప్రమాదకరమైనటువంటి వ్యక్తి భారతదేశానికి అయిపోయాడు. ఆయన చేసే మాటలు కానీ చేష్టలు కానీ. ఆయనకు ఐక్యూ సరిగా లేదా, లేకుంటే మెదడు లేదా, ఆలోచన శక్తి లేదా, లేదా మొత్తం కుటుంబం భారతదేశాన్ని విధ్వంసం చేయాలని వాళ్ళు ఏదన్నా ముసుగులో ఉన్నటువంటి భారతదేశ విద్రోహ కుటుంబమా? ఇంటర్నేషనల్ స్పైస్ ఉంటారు, జనరేషన్స్ కొద్ది చేస్తారు.
సో మనం చూసుకుంటే సరే ఇక్కడ ఉన్న యూట్యూబర్స్ కొంతమంది మన పాకిస్తాన్కి ఇక్కడున్న ఏరియాలన్నీ మన ఇండియాకి సంబంధించిన వాళ్ళు పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తున్నట్టు యూట్యూబర్ కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది. సో ఇంకా ఏ విధంగా ముందరపోతున్నారు సార్ మరి ఈ ప్రభుత్వం అనేది? ఎంత డెఫినెట్లీ అందులో ఎలాంటి క్షమ ఉండొద్దండి. ఓకే, ఇక్కడ ఉంటూ ఇక్కడ అన్నం తింటూ ఇక్కడ గాలి పీల్చుకుంటూ భారతదేశాన్ని విమర్శిస్తే అదే వేరే దేశంలో అయితే చైనాలో అయితే నిన్ను అసలు అడ్రస్ లేకుండా గల్లంతా చేస్తారు. ఓకే, ఈవెన్ యూరోపియన్ దేశాల్లో కూడా తట్టుకోరు. పాకిస్తాన్లో అయితే అక్కడ బర్న్ చేస్తారు, లైవ్ గా బర్న్ చేస్తారు. ఇది మనం డెమోక్రటిక్, మాకు స్వేచ్ఛ ఇస్తున్నాం, ఆ స్వేచ్ఛను అపహాస్యం చేయొద్దు. లేకుంటే మాత్రం చర్యలు చాలా తీవ్రంగా ఉంటాయి. ప్రభుత్వమే కాదు ప్రజల తరపున కూడా చాలా తీవ్రంగా ఉంటాయి. ఓకే సార్, రైట్. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఓఐసీ మీరు చెప్పినట్టు వక్ఫ్ బోర్డ్ అని కేంద్రంలో ఒకటి వచ్చింది. వక్ఫ్ బోర్డు వల్ల పేద ముస్లింలకి అన్యాయం జరుగుతుందని చెప్పారు. వక్ఫ్ బోర్డు వల్ల వీళ్ళు వచ్చేసి అంటే వీళ్ళున్న భూములన్నీ ఆక్రమించుకొని పేద ముస్లిమ్స్కి అన్యాయం జరుగుతుందని కొంతమంది అంటున్నారు, నాయకులు కానీ బీజేపీ వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. సో ఓఐసీ వాళ్ళు ఏమంటున్నారు, ఇది అన్యాయం, కావాలని కేంద్ర ప్రభుత్వం భూములు లాకేసుకుంటుంది వీళ్ళ అమ్ముకోవడానికి అన్నట్టుగా చెప్తున్నారు. సార్ మీరేమంటారు? ఒకటి ఏంటంటే జనరల్గా ఏంటంటే ఒక డాక్టర్గా చెప్తున్నాం, మనం జబ్బు వస్తుంది, టీబీ వస్తుంది, ఒక రకం ఫస్ట్ మందులు ఇస్తాం, అది న్యాయం కాదు. మందులు మారుస్తామా లేదా? మారుస్తాం. 75 సంవత్సరాలు వక్ఫ్ బోర్డు కేవలం వాళ్ళ చేతుల్లోనే ఉన్నది. 75-80% ఆస్తులు కాజేశారు. ఇంతవరకు ఒక్క పేద ముస్లిం కూడా వక్ఫ్ బోర్డు వల్ల ఒక నయా పైసా లాభం జరగలేదు. తెలంగాణ రాష్ట్రంలో 75,000 ఎకరాలు వక్ఫ్ ప్రాపర్టీ ఉంది. అందులో 75% కబ్జా అయిపోయింది. అందులో పెద్ద పెద్ద నాయకుల, ఇండస్ట్రియలిస్టుల మెడికల్ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు, ఫంక్షన్ హాళ్ళు, కార్పొరేట్ వాళ్ళ ఇండ్లు, వాళ్ళ పార్టీ ఆఫీసులు, అపార్ట్మెంట్ కాంప్లెక్స్లు, కమర్షియల్ కాంప్లెక్స్లు అవన్నీ ఉన్నాయి. ఇవన్నీ బయటకు వస్తాయి. ఇప్పుడు కలెక్టర్ చేతిలో పెడతాం. సెకండ్ ఏంటంటే భారతదేశంలో లేని ఏ వ్యవస్థకు వక్ఫ్ బోర్డుకు ఉండాల్సిన అవసరం లేదు కదా. దేవాదాయ శాఖ అయినా కూడా కలెక్టర్ చేతిలో ఉంటుంది. ఈ భారతదేశంలో ఏ ప్రాపర్టీ అయినా కూడా రెవెన్యూ వ్యవస్థ డిసైడ్ చేస్తుంది సర్వే నెంబర్ ఏంటి, అది ఎవరి ప్రాపర్టీ. కానీ కేవలం వక్ఫ్ బోర్డు మాత్రమే డిక్లేర్ చేసేది, క్లెయిమ్ చేసేది, ఆర్డర్ ఇచ్చేది, 3 వాళ్ళ చేతుల్లో ఉండటం అనేది ఈ దరిద్రానికి దారితీసింది. ఇది మోడీ గారు చేసింది ఏంటంటే ఇన్ని రోజులు సమయం ఇచ్చి చూశారు. ఈ తెలంగాణలో పేద ముస్లింలని, ముఖ్యంగా ముస్లింలు చాలా మంది 85% బీసీలే ఉన్నారు. బీసీలని బతకనియట్లేరు. మళ్ళా అక్కడ కూడా వాళ్ళదే పెత్తనం అవుతుంది. అందుకొరకు వాళ్ళకు న్యాయం చేయాలి, అట్టడుగు వర్గాలకు న్యాయం చేయాలి, మహిళలకు న్యాయం చేయాలి అనే ఉద్దేశంతో ఆ ప్రాపర్టీస్ వల్ల వచ్చే ఆదాయం వాళ్ళకి చెందాలనే ఉద్దేశంతో ఈ చట్టం తెచ్చారు. కానీ ముస్లింలకు ఇది పవిత్ర యుద్ధం, అసలు ముస్లింలే చేయాలి. మా ప్రాపర్టీ మాకెందుకు లాభం జరగట్లేదు. మీకు తెలుసా, చార్మినార్ నుంచి మనకు ఇక్కడ అఫ్జల్ గంజ్ వరకు అదంతా వక్ఫ్ ప్రాపర్టీ. మదీనా హోటల్ ఉంది కదా, కోట్లలో బిజినెస్ అవుతుంది కదా. సంవత్సరానికి రెంట్ ఎంత ఇస్తారు తెలుసా? 10,000. 10,000. హైదరాబాద్ లో చిన్న గల్లీలో తీసుకున్నా కూడా 10,000. లేకుంటే వఫ్ వచ్చేది పెద్ద పెద్ద మలిగిలకు వచ్చేది నెలకి 100 రూపాయలు, 120 రూపాయలు, 150 రూపాయలు వాళ్ళు ఇస్తారు. లక్షల్లోనే వీళ్ళు మింగుతారు బోర్డు మెంబర్స్. చూపించేది అంతా తీసుకునేది ఎంత వేరువేరుగా ఉంటా ఉంటది. అందుకొరకు మీ ద్వారా ప్రజలకు చెప్పాల్సుకున్నా, ముఖ్యంగా ముస్లిమ్స్ అంటే వేరే దేశం కాదు, వాళ్ళు కూడా భారతదేశంలో. మీ యొక్క బాగోగులు ప్రభుత్వానికి బట్టి ఉంది, మాకు బట్టి ఉంది. మీకు ఒక వక్ఫ్ బోర్డుకు ఇదివరకు స్వయం ప్రతిపత్తి ఇచ్చి చూశారు. 75 సంవత్సరాలు విఫలమయ్యారు. పేద ముస్లింలకు అన్యాయం చేశారు. న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది, చేస్తుంది. రైట్ సార్, ఇప్పుడు తెలంగాణ గురించి మాట్లాడదాం మనం. సో తెలంగాణలో ఇప్పుడు ఎక్కువగా చర్చించేవి 2 నిమిషాలు. ఒకటి కవిత గారు రాసిన లెటరు, ఒకటి అందాల పోటీల గురించి. ఫస్ట్ అయితే అందాల పోటీలు తెలంగాణకి ఈ టైంలో అవసరం అంటారా సార్ మీరు? నా వ్యూ ఏంటంటే ఎప్పుడైనా కూడా అందాల పోటీ ఒక ఎత్తు, ప్రజల సమస్యలు ఇంకో ఎత్తు. ప్రజల సమస్యలకు ప్రాధాన్యత ఇవ్వకుండా ప్రజల సమస్యలు కానీ, రైతుల సమస్యలు కానీ, ఇచ్చిన హామీలు కానీ వీటన్నిటిని అమలు చేసుకుంటూ
అందాల పోటీలు కానీ ఇతరత్ర టూరిజం డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ చేస్తే ఎలాంటి ప్రాబ్లం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం లేదంటే ప్రాబ్లం ఏంటంటే రోజుకు 2 జోకులు వేస్తారు. మీరు రోజు పేపర్ తీయండి, ఫ్రంట్ బ్యానర్ ఐటమ్ 2 జోకులు ఉంటాయి. రైతులందరినీ కోటీశ్వరం చేస్తాం. నెలన్నర నుంచి ధాన్యం నీళ్ళల్లో తడిచి ఎండకెండి ఉంది. రైతులు మొరబెట్టుకున్నా కూడా పట్టించుకున్న నాదోడు లేదు. దాన్ని నువ్వు రైతు ధాన్యాన్ని కొనే సోయి లేనోడివి 1 కోటి మంది రైతుల్ని కోటీశ్వరం చేస్తా అని స్టేట్మెంట్ ఇస్తాడు. ఇంకోటి స్టేట్మెంట్ ఇదేంటే జోకులు. తెలంగాణ కులగణనకు రోల్ మోడల్. అసలు నీ ఆన్సర్ పేపర్ ఏందో చెప్పురా భయ్. ఇప్పుడు నువ్వు ఎగ్జామ్ రాస్తావు, ఆన్సర్ షీట్ రాస్తావు, నువ్వు బెస్ట్ గా రాసిన అంటావు. నువ్వు షీట్ ఇవ్వాలి కదా, నువ్వు రాసిన వాళ్ళే దిద్దటోడు చూడాలి కదా. మరి ఇంతవరకు నువ్వు ప్రకటించినవా? కులగణన కానీ సెన్సస్ రిపోర్ట్ కానీ బహిర్గతం చేసినవా? చేయలేదు. అంతర్గతంగా పెట్టుకున్నావు. అంటే రోజుకో జోకు. మళ్ళీ ఓ రోజు ముఖ్యమంత్రి అంటాడు పిల్లలు బాత్రూమ్ లేవు, వసతులు లేవు, చనిపోతున్నారు, హాస్పిటల్లో భోజనం లేదు, కుళ్ళిపోయిన ఎగ్స్ ఇస్తున్నారు, 1,00,000 కోటి మంది మహిళల్ని కోటీశ్వర్లు చేస్తాం. 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వర్లు. రోజుకో జోకు. ఇందిరమ్మ యుగం. మీకు ఎగ్జాంపుల్ చెప్తా. మొన్ననే ఒక ఊరికి పోయినా, మా భువనగిరి పార్లమెంట్లో బండ సోమారం అని. ఆడ 150 ఇండ్లు కూలగొట్టారండి. ఇందిరమ్మ ఇల్లు. ఆ శాంపుల్ విలేజ్ అంతా శాంపుల్ గవర్నమెంట్. వీళ్ళ ఆశతోని ఉన్న ఇండ్లు కూలగొట్టుకున్నారు, మంచి ఇల్లు. బేస్మెంట్ వేసారు, ఎవడు పత్తా లేడు. ఇందిరమ్మ ఇల్లు వస్తేనే ఇల్లు పగలు కొట్టేసుకున్నారు. వీళ్ళు ఇస్తాం ఫస్ట్ 1 lakh అని చెప్పారు. వాళ్ళు ఇల్లు కొట్టుకుంటారు, మంచిగా ఉన్న ఇల్లును కూలగొట్టుకొని బేస్మెంట్ వేసి పిల్లర్లు పెట్టారు. పత్తా లేరు. మనం పండుగ ఉండే ఒక ఎమ్మెల్యే గాని మంత్రి గాని ఆ ఊరోళ్ళందరూ పండుగ బంద్ చేసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 గ్యారెంటీలు తీసుకున్న అంటే ఇక్కడున్న రైతులు కానీ ప్రజలు కానీ చాలా సంతోషంగా ఉన్నారు. మా వల్ల మీరు అన్నట్టు కోటీశ్వరులు అయ్యారంటే చెప్తున్నారు. సో మరి 6 పథకాల గురించి మీరేమంటారు సార్? ఇదే కదా రోజుకో జోక్ అంటున్నా కదా. అంతే. ఇంకా ఇదేమన్నా కేవల పాలన ఈ మధ్య కొద్దిగా సందర్భాన్ని మాట్లాడుతుండ్రు. కాంగ్రెస్ ప్రభుత్వం అది కూడా చేయట్లేదు అంటారా? అంతకంటే ఘోరంగా ఉంది. నన్ను కొయ్యి, కారం పెట్టు, ఉప్పు పెట్టు, నా దగ్గర ఒక పైసా లేదు అంటే ఆ విధంగా మాట్లాడటం, డబ్బు లేదని ఉద్యమాలు చేద్దని చెప్పడం కరెక్ట్ అంటారా? ఏ విధంగా ఎక్స్ప్లోర్ చేయలేకపోయారంటారు? ఏంటంటే ఎట్లా అంటే అప్పు చేస్తాడు కదా, బరిదగించి అంటారు కదా తెలంగాణలో. బరిదగించి ఏం చేస్తారంటే నా దగ్గర లేవురా పై, ఏం చేసుకుంటో చేసుకోపో, నన్ను చంపుతావా అంటే. గత ప్రభుత్వం చేసిన అప్పులు కట్టడానికి సొల్లు కబుర్లన్నీ వద్దు. గత ప్రభుత్వాలు చేస్తే ప్రభుత్వాలన్నీ 1 by 1 వస్తాయి. అట్లా అనుకుంటే యూపీఏ తర్వాత ఎన్డీఏ రాలేదా? ఈ సొల్లు కబుర్లన్నీ వద్దు. ఇవన్నీ గత ప్రభుత్వం ఉన్నప్పుడే తెలుసు. అప్పులు 6,000 కోట్లు చేసి 6 లక్షల కోట్లు. మరే 2014లో మన బడ్జెట్ 30,000 కోట్లే. మరి ఇప్పుడు 3 లక్షల కోట్లు కదా. అవును, అప్పుడు 30,000 కోట్లే. ఓకే, ఇప్పుడు 300 కోట్లు, 3 లక్షల కోట్లు, 3 లక్షల కోట్లు మన బడ్జెట్. మరి అది పెరిగింది కదా. అవును, అన్ని సొల్లు కబుర్లు. నాకు ఈ మధ్య వీడియోలో ఒక అతను డప్పు కొట్టుకుంటూ చెప్పిండు, మనిషి చర్మం చస్తే ఏమొస్తుంది, ₹1 కూడా ఎవడు కొనాడు అని. రేవంత్ రెడ్డి గారి మాటలు. అదే గొర్రెదో మేకదో బర్రెదో అయితే చర్మానికన్నా ఒక 5,000 2-3 వేలు అన్నీ వస్తాయి. మనిషి చర్మం దాన్ని ఎవడు కొనాడు అంటాడు. ఎవడు ముఖ్యమంత్రి పని అట్లా ఉంది. నన్ను తోలు ఒలుచుకో అంటే గ్రేట్. అంటే హైదరాబాదు మన తెలంగాణ వచ్చిన తర్వాత 2014లో వచ్చింది సార్. ఇప్పటికి 11 సంవత్సరాలు అవుతుంది వచ్చి. 2 పార్టీలు మారినాయి. 10 సంవత్సరాల్లో బాగుందా? ఈ 1.5 yearలో ఏమైనా చేంజ్ కనిపించిందా సార్? దానికి దీనికి డిఫరెన్స్ ఇప్పుడు ఒకటి ఇది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీరు మనం పర్ఫార్మెన్స్ గురించి అడగటం కాదు. ఇక దాంట్లో బ్యాడ్ పర్ఫార్మెన్స్ ఏ సెక్టర్ లో ఉందని మనం వేరే చేసుకోవాల్సింది. పర్ఫార్మెన్స్ అనే మాట వదిలిపెట్టాలి. ఆల్ సబ్జెక్ట్ ఫెయిల్డ్. ఎంత బ్యాడ్ గా ఫెయిల్? 0 మార్క్సా, 5 మార్క్సా,
10 మార్క్స్ అన్ని సబ్జెక్ట్ వారికి వేసుకోవాల్సిందే. ఇక దాని పర్ఫార్మెన్స్ గురించి కాదు, హౌ బ్యాడ్లీ ఇట్ పర్ఫార్మ్డ్. బీఆర్ఎస్ గురించి చెప్తే ఏంటంటే అక్కడ 2 జరిగినాయి. నేను కూడా ఉన్నా కదా ఉద్యమకారుడి. నేను మొదటి నుంచి చెప్పేది పర్ఫార్మెన్స్, గవర్నెన్స్ వేరు, గవర్నమెంట్ వేరు. ఆడ కొన్ని రంగాల్లో బెటర్ అయినా కూడా ఈ యొక్క తెలంగాణ ప్రజలు కానీ భారతదేశ ప్రజలు కానీ ఎవరు అహంకారాన్ని, ఆధిపత్య ధోరణి, అవినీతిని ఎక్కువ కాలం, అత్యధిక అవినీతిని సహించరు. అది అతిగా అయిపోయింది. ఇప్పుడు డెమోక్రసీ ఈజ్ బిగ్గర్ దాన్ ఎనీ డెవలప్మెంట్. సెకండ్, అప్పులు కూడా విచక్షణారహితంగా. నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎంపీగా ఉన్నప్పుడు అనేక సార్లు చెప్పాను, గొర్రెల పథకం డబ్బులు వేస్ట్ సార్. గొర్రెలు కాసేటోనికి గొర్రెలు ఇవ్వాలి. చదువుకున్న వాళ్ళకు, డాక్టర్లకు కులాన్ని బట్టి ఇవ్వద్దు, వృత్తిని బట్టి ఇవ్వాలి. కేవలం రాజకీయ దృక్పథంతోనే ఆ రోజు దాదాపు ఒక 10-15 వేల కోట్లు అప్పు చేశారు. బూడిదలు పోసిన పన్నేరే కదా. సెకండ్, ఈ బతుకమ్మ చీర క్రిస్టమస్ గిఫ్ట్ బూడిద పోసిన, అది దానా జోకులు అయిపోయింది. అవును కదా. ఈ 8 సంవత్సరాల్లో వాళ్ళు టిఆర్ఎస్ ఉన్నప్పుడు దాదాపు 4,000 కోట్లు ఖర్చు పెట్టారు. నేను చెప్పాను డైరెక్ట్కి వెళ్ళి కేసీఆర్ గారికి, సార్ మనం 1,000 కోట్లు పెట్టి ఒక 100,000 బెడ్డెడ్ కార్పొరేట్ హాస్పిటల్ కట్టొచ్చు, దాన్ని ఒకటి బతుకమ్మ హాస్పిటల్ పెడదాము, ఒక 1,000 కోట్లు పెడితే లక్షల మందికి ఉపయోగపడుతుంది అని చెప్పడం జరిగింది. 3,000 కోట్లు ఖర్చు, 4,000 కోట్లు ఖర్చు పెట్టాం. క్రిస్మస్ గిఫ్ట్, బతుకమ్మ చీర ప్లస్ రంజాన్ తోఫా. ఏమి బూడిద పోసిన పన్నీర్ అయింది. ప్లస్ ఈ యొక్క రైతు బంధు. రైతు బంధు మన దగ్గర ఏదో మనీ ఓవర్ఫ్లో కావట్లే కదా, అప్పు తెచ్చే ఖర్చు చేస్తున్నాం. రైతులకి నో ప్రాబ్లం, డాక్టర్లకు, రాజకీయ నాయకులకు, ఇంజనీర్లకు, 100 ఎకరాలు ఫామ్ హౌస్ ఓనర్లకు నువ్వు ప్రతి సంవత్సరం 15,000 కోట్లు అప్పు తెచ్చి పెడితే కదా. నాకు తెలిసిన కొందరు ఫ్యామిలీస్ 300 ఎకరాలు కుటుంబానికి ఉంటే వాళ్ళు స్వచ్ఛగా వ్యాపారం సంపాదించేదానికంటే రైతు బంధులో ఎక్కువ వచ్చేది. గవర్నమెంట్ నుంచి ఎక్కువ వెళ్తూ ఉంటుంది. సంవత్సరానికి 30 లక్షలు, 40 లక్షలు, కోటి రూపాయలు వచ్చిన కుటుంబాలు ఉన్నాయి. నాకు తెలిసి నాకు చెప్పేది, అన్నా ఇదే బాగుంది, నేను డాక్టర్ గుండి పోవు, సంవత్సరం మొత్తం ప్రాక్టీస్ చేసుకునే బదులు 30 లక్షలు ఏమి ఇంట్లో కూర్చుంటే వస్తున్నాయి సంవత్సరానికి, అది వృధానే కదా. ప్లస్ విద్యార్థులకు శూన్యం, నిరుద్యోగులకు శూన్యం, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అయితే జీరో. కేవలం డబ్బులు, ఓట్ల మేనేజ్మెంటు, ఓట్లకు డబ్బులు పంచాలి, విపరీతమైన తాగుడు పెంచాలి, గంజాయి, డ్రగ్స్. సో దీంతో గవర్నమెంట్ మీద వ్యతిరేకత వచ్చింది, పడిపోయింది. రైట్. అయితే నా క్వశ్చన్ ఏంటంటే సార్, డైరెక్ట్గా ఇన్ని సంవత్సరాలు రాజకీయాలు ఉన్నారు మీరు గమనించే ఉంటారు, ఇప్పటి వరకు అసలైన రైతుకి ఎంత న్యాయం జరిగిందంటే మీరు ఏం చెప్తారు సార్? ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత ఎంతవరకు న్యాయం జరిగింది? ఇప్పుడు మోడీ గారు వచ్చాక 100% రైతుకు న్యాయం జరుగుతుంది. ఒకటి, మోడీ గారు రాకముందుకు ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం ఉండే దేశం మొత్తం, ఇప్పుడు లేదు. ఇది తెలంగాణ ఘనత కాదు, మోడీ గారి ఘనత. ఎందుకంటే వీఆర్ ఏబుల్ టు బై. మా కొత్తగా ఏమి ప్లాంట్లు పెట్టలే, ఓన్లీ పెట్టింది ఒకటే ఎన్టీపీసీది. 2, ఎరువుల కొరత ఎంత ఉండే? మన రాష్ట్రంలో ఒక గ్రామ ఎరువు అన్నా తయారవుతుందా? లేదు, మొత్తము కేంద్రమే, అది కూడా సబ్సిడీతో. దాదాపు సంవత్సరానికి 1,00,000 కోట్ల పైన సబ్సిడీ. 3, కిసాన్ సమ్మాన్ నిధి. 4, మోస్ట్ ఇంపార్టెంట్ ఎంఎస్పి. ప్రతి 2 ఇయర్స్ 1 ఇయర్స్కు రివైజ్ చేస్తున్నాం. నాకు తెలిసి రఫ్లీ ఫిగర్ గుర్తులే కానీ 2014లో మేబీ ఒక 1,100 పర్ క్వింటల్ ఉండే. ఈరోజు 2,320 ఏముంది, ఆల్మోస్ట్ డబుల్ అయిపోయింది, మోర్ దాన్ డబుల్ అయిపోయింది మోడీ గారు వచ్చి. అంత ముందుకు లేకుండా. కానీ కనీసం అది కూడా స్టేట్ గవర్నమెంట్ పని ఏంటండి? ప్రతి గింజ సెంటర్ కొంటది, ప్రతి గింజకు సెంటర్ పైసలు ఇస్తుంది. నువ్వు చేయాల్సిందల్లా ట్రాన్స్పోర్ట్ చేసి కొని
ట్రాన్స్పోర్ట్ చేసి మిల్లింగ్ చేపించి ఆ మిల్లింగ్ చేసిన బియ్యాన్ని FCI గోదాంలో పడేయాలి. ట్రాన్స్పోర్ట్కు డబ్బులు ఇస్తారు, డబ్బడానికి ఇస్తారు, హమయ్యలకు ఇస్తారు, మిల్లింగ్ ఛార్జెస్ ఇస్తారు. అది కూడా ఈ ప్రభుత్వానికి చేయటానికి లేదు. 500 బోనస్ అని అది బోగస్ చేస్తుంది. రైతు భరోసా లేదు. ఇప్పటి వరకు రైతు బంధు దాదాపు 80%కి ఇవ్వలేదు. ఏదో అప్పుడు కొన్ని అక్కడక్కడ 1 ఎకరం 2 ఎకరాలకి వేసుకుంటా పోయింది. ఇప్పటి వరకు ఏ సంగతి ఇంతవరకు వేయలే. అయిపోయింది. మళ్ళీ వర్షాకాలం వచ్చింది. ఇప్పుడు కరెంటు స్టార్ట్ అయ్యి ఇదివరకు కరెంటు ప్రాబ్లం లేదు. ఇప్పుడు మళ్ళీ కరెంట్ స్టార్ట్ అయింది విలేజెస్. అంటే రైతులు కూడా, పల్లెటూరులో రైతులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు పెట్టుకున్న పంట అంతా వారంలో కలిసిపోయింది. మరి ఒక్క ఎమ్మెల్యే గాని ఎవరు కూడా పట్టించుకోని పరిస్థితిలో తెలంగాణ. ఇక్కడ కూర్చొని జోకలే. మా హయాంలో రైతులు కోటీశ్వర్లు అవుతున్నారు. ఇక ఆ జోకులను చూస్తుంటే మరి ఇక్కడ ఉన్న మంత్రులను చూస్తే ఎక్కడికి వెళ్ళాలన్నా హెలికాప్టర్ కొన్ని లక్షల వేల కోట్లు ఖర్చు పెట్టి మరి వెళ్తున్నారు. మరి ఎందుకు అంత అవసరం ఏముంది సార్? ఎక్కడి వరకు ప్రయాణిస్తున్నారు? నాకు అర్థం కావట్లేదు. అదే అంటున్నా, సొంత కాన్స్టెన్సీ పోవడానికి కూడా హెలికాప్టర్. తెలంగాణ రోడ్లన్నీ మంచి. నల్గొండ ఇక్కడ నుంచి నేషనల్ హైవే, ఇవన్నీ తెలంగాణ రోడ్డు కాదు, అన్ని నేషనల్ హైవేస్. మా నల్గొండ ఎంత దూరం ఉందండి? 1.5 hours. సూర్యాపేట 2 hours, భువనగిరి 1 hour. దానికి కూడా హెలికాప్టర్ వేసుకొని వెళ్తున్నారండి. మరి డబ్బు తీసుకొస్తున్నారు సార్. వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు అంతే. వీళ్ళకి ఒకటి అర్థమైంది ఏంటంటే, చచ్చినా మళ్ళీ కాంగ్రెస్ రాదు. ఇక అనుభవించు రాజా అని ఒకటి ఉంది కదా. ఇక మంత్రులు ఎమ్మెల్యేలు దోచుకోవటము దాచుకోవటం, ప్రతి ఇంట్లో ఒక గల్లా పెట్టి ఓపెన్ చేసుకోవటం, కుటుంబ భార్యనో లేకుంటే తండ్రో కుటుంబ సభ్యులు గల్లా పెట్టి దగ్గర కూర్చోవటం, ఓపెన్ సిగ్గు లజ్జ లేకుండా ఓపెన్ గా 10%. ఈరోజు నిన్న ఒక ఉద్యోగి రిటైర్మెంట్ అయ్యిండు, వచ్చాడు. రిటైర్మెంట్ బెనిఫిట్ కు 10% అడుగుతున్నారు. 2000 ఇంతవరకు 1.5 years నుంచి రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వలేదు తెలుసా? వాళ్ళ పరిస్థితి ఏంటంటే, ఒక ఉద్యోగి 30-35 సంవత్సరాలు ఉద్యోగం చేసి రిటైర్మెంట్ అయితే 50 లక్షలు 60 లక్షలు 70 లక్షలు వాళ్ళు దాచుకున్న డబ్బులు, GPF కానీ PPF ఇవన్నీ ఉంటాయి కదా, అది ఇప్పుడు 1.5 years నుంచి ఇవ్వలే. అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు చూసుకుంటే సార్, తెలంగాణ మీరు ఒకటి చెప్పండి, ఇంతవరకు సెంట్రల్ గవర్నమెంట్ లో మోడీ గారు వచ్చి 11 years అయింది. ఎప్పుడన్నా జీతాలు కానీ డిఏలు కానీ పే రివిజన్ కానీ ఎప్పుడన్నా ఆగిందా? మీరు ఇది ఎంతకంటే బిజీగా. సార్ మీరు చెప్పినట్టు అయితే ఇప్పుడు తెలంగాణ కరప్షన్ అయిపోతుంది, తెలంగాణ పెద్ద కరప్షన్ మొదటి స్థానంకి వెళ్ళిపోద్ది అంటారా? మరి అసలు తెలంగాణ కరప్షన్ అంటేనే చాలా అసహ్యమేసే లెవెల్ పర్మిషన్ కరప్షన్, ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ కరప్షన్, పెద్ద బిల్డర్ దగ్గర per square feet 120 రూపాయలు. వాళ్ళు మళ్ళీ ఏం మాట్లాడతారు తెలుసా? బెంగళూరులో అయితే 140 తీసుకుంటారు అన్న, మేము 140, అది ఎట్లా అంటే లీగల్ గా, మా ఇల్లీగల్ గా ఏదో సరే అవుట్ ఆఫ్ ద వే మనకు పర్మిషన్లు ఇచ్చో, లేకుంటే సపోజ్ ఇల్లీగల్ మనం బిల్డింగ్ కట్టినాం దానికి పర్మిషన్ ఇస్తున్నాం అంటే అది కాదు, లీగల్ గా యాజ్ పర్ ద మున్సిపాలిటీ రూల్స్ ఇస్తే చెప్పుడు. కర్ణాటకలో 140 ఉందన్నా. అసలే రియల్ ఎస్టేట్ పడిపోయి అన్ని రంగాలు కుదేలై సస్తుంటే మీరు కూడా అడ్వర్టైజ్మెంట్ లేక చావట్లే, స్పాన్సర్ లేక. అంతే కదా సార్. రైట్ సార్. ఇప్పుడు కవిత గురించి మాట్లాడుకుంటే, కవిత గారు ఒక లెటర్ రాశారు. ఆ లెటరు ఏ పరంగా, సొంత పార్టీ పెట్టే పరంగా, లేకపోతే BRS ఎత్తుగడలేసే ప్రజల ఓట్ బ్యాంక్ కోసం చేసే అవకాశం ఉందంటారా? ఒకటే ఏంటంటే, అది పవర్ పాలిటిక్స్. ఒక వరలో 3 కత్తులు ఉన్నాయి సరేనా? 4 ఏమో హరీష్ రావు గారు, కేటీఆర్, కేసీఆర్, కవిత. కేసీఆర్ ఉన్నంత కాలం ఓకే, ఇంకా 3 నడుస్తాయి. ముగ్గురు ఏంటంటే దానికి ఓనర్షిప్ కొరకు ప్రయత్నం చేస్తుంది. సో అదేదో ప్రజలకు సంబంధించిన అంశం కాదు, ప్రజా సమస్యలకు సంబంధించిన అంశం కాదు, దాని గురించి మేము పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఓకే రైట్ సార్. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, ర్యాపిడ్ ఫైర్. కొన్ని ఒక పేరు అడుగుతాను, 1 word లో చెప్పండి. ఫస్ట్ మోడీ. యుగ పురుషుడు. ఓకే.
ఇక్కడున్న తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. ఇంటలెక్చువల్ పొలిటీషియన్ బట్ లాస్ట్ ద వే. ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎంత తక్కువ చెప్తే అంత మంచిది. కేటీఆర్. గుడ్ వాయిస్ బట్ గుడ్ హార్ట్ కూడా ఉండాలి. రైట్. హరీష్ రావు. వెరీ సీజన్డ్ పొలిటీషియన్. బండి సంజయ్. భీముడు లాంటోడు. కిషన్ రెడ్డి. మా పాండవుల ధర్మరాజు అంటాడు. అమిత్ షా గారు. అమిత్ షా అనేది ఒక కర్మయోగి. యోగి దయానంద్. ఆయన భక్తి యోగి. ఓకే సార్, ఇంకో క్వశ్చన్, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ మిమ్మల్ని. ఇప్పుడు ఆంధ్రాలో కూటమి ప్రభుత్వం పోటీ చేసి ఇప్పుడు ప్రజలు నడుపుతున్నారు. ఇక్కడ కూడా తెలంగాణలో పోటీ చేసే అవకాశం ఉందా కూటమి ప్రభుత్వం? ఉంటే ఎలా ఉండబోతుంది? ఇప్పటివరకు అయితే మాకు అలాంటి ఆలోచన లేదు. ఒంటరిగానే కాంగ్రెస్ అయితే చచ్చిపోయింది. ఓకే. బీఆర్ఎస్ నమ్మే పరిస్థితితో లేదు. ఓకే. వాళ్ళ ఆకాంక్ష ఏంటంటే కాంగ్రెస్ మీద వ్యతిరేకత వల్ల వాళ్ళ వైపు మళ్ళుతుందేమని. ఈసారి ఖచ్చితంగా మోడీ గారికి, బీజేపీకి అవకాశం ఇస్తారు. తెలంగాణ ప్రజలకు కూడా మీ ద్వారా నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే ఒకసారి అవకాశం ఇవ్వండి. కరప్షన్ ఫ్రీ గవర్నమెంట్ ఎట్లా ఉంటుందో చూడండి. డౌన్ టు ఎర్త్ పొలిటీషియన్ ఎట్లా ఉంటుందో చూడండి. ముఖ్యమంత్రి కూడా సామాన్య వ్యక్తిగా ఎట్లా జీవిస్తాడో ఒక్కసారి చూడండి. రైతులు ఇరిగేషను, సెల్ఫ్ ఎంప్లాయ్మెంటు అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్సే కాకుండా హైదరాబాదే కాకుండా చుట్టూ పరిసర ప్రాంతాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అద్భుతమైనటువంటి డెవలప్మెంటే కాకుండా మనము 100% తెలంగాణ పర్ క్యాపిటల్ ఇన్కము కనీసము 5 lakhs per annum పోయేటట్లు బీజేపీ వస్తే అవుతుంది. ఇప్పుడు కుదేలైనటువంటి రియల్ ఎస్టేట్ రంగం కానీ, వ్యాపార రంగం కానీ భారతదేశంలోనే ఎవరెస్ట్ శిఖరం అంతా ఎత్తుగా ఎదిగే అవకాశం బీజేపీ ప్రభుత్వం వస్తే ఉంటుంది. ఎందుకంటే బీజేపీ ప్రభుత్వంలో నాయకులు సేవలుగా ఉంటారు. నాయకులు చాలా పెద్ద నాయకులుగా ఉండే అవకాశం ఉండదు. కరప్షన్ నాయకులు ఉండరు. కాబట్టి ఆ యొక్క ప్రభుత్వం ఒక ప్రజాప్రభుత్వం ఎలా ఉండాలనో బీజేపీకి ఒకసారి అవకాశం ఇచ్చి చూడండి, మీకే ఒకసారి అర్థమవుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ టైం మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.